అంటూ వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది. జైల్లో తోటి నిందితులే భయపెట్టారు. వివేక హత్య కేసులో ఏటు సునీల్ ఆందోళన. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో మరో నిందితుడు తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో రెండో నిందితుడు ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ని కలిశారు. తనకు రక్షణ కల్పించాలని వింతపత్రం సమర్పించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తన్ను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో 39 నెలలు ఉన్న సమయంలో తనను కొందరు బెదిరించారని తెలిపారు. ఇదే కేసులో జైల్లో ఉన్నవారు అప్పటి అధికార పార్టీ వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారు. 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనుభవిస్తున్నాను. జైల్లో పడ్డ ఇబ్బందులపై ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదు. గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నాను. ఆ పార్టీకి చెందిన వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారని సునీల్ యాదవ్ తెలిపారు. 2 రోజుల క్రితం తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నవారు తమను ఇబ్బందులకి గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి వద్ద డబ్బు హోదా ఇప్పుడు ఉంటాయేమో, రేపు ఉండవు కదా, అలాగే నేను బతుకుతానో లేదో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. దస్తగిరి విషయం మాట్లాడకదలుచుకోలేదన్నారు. తనపైన నా తల్లిపైన ఆరోపణలు చేస్తూ వక్రీకరణతో తీసిన హత్యా సినిమాని నిలిపేయాలని డిమాండ్ చేశారు. దాన్ని గతంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్మించిందన్నారు. వివేక హత్యలో 8 మందిపై కేసు నమోదైంది, కానీ 4 హత్య చేసినట్టు సినిమాలు చూపించారు. నా గురించి సినిమాలు చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ నా తల్లిని ఇందులోకి లాగారు. వాళ్ళ తల్లులపై కూడా ఎలాగే వస్తే వారి భార్యలు, వారి ఇంట్లో ఆడవారు బయట ఎలా తిరగలుగుతారని నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భీమిలి